గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ ఎఫెసు పత్రికలో మనం చూస్తే దేవుడు చేస్తున్న కార్యం మన రక్షణ కొరకు, మనకి విమోచన కొరకు ఆయన చేసిన కార్యం. ముఖ్యంగా మొదటి అధ్యాయం మనం చూస్తే 17వ వచనం నుండి అంటున్నాడు ఇక్కడ, మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఆ తర్వాత 2వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు, ఎవరితో ఫోన్ ఆపండి. క్రీస్తు యేసునందు ఆయనకు మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనం ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఇక్కడ వీటి గురించి అవగాహన మనకు కలగాలని మొదటి అధ్యాయంలో పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్రీస్తు మరణము, క్రీస్తు యొక్క పునరుత్థానము, క్రీస్తు యొక్క ఆరోహణం, వాటి గురించి అవగాహన మనందరికి కలగాలి. ప్రభువైన యేసు ఆయన చేసిన కార్యముల గురించిన అవగాహన మనకు కలగాలి అనేది పౌలు చేస్తున్న ప్రార్థన. బాధాకరమైన విషయం, చాలామంది ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవులు అయినప్పటికీ వారి యొక్క రక్షణ విషయాన్ని గురించిన సాక్ష్యం, రక్షణ యొక్క అనుభవం వారికి తెలియని పరిస్థితులు మనం జీవిస్తూ ఉన్నాం. కనుక గత చాలా వారాలుగా ఈ వాక్యాలు బోధిస్తూ ఉన్నాను. అవి మీరు జాగ్రత్తగా వింటే మీ హృదయాల్లో దేవుడి కార్యాన్ని తప్పనిసరిగా చేస్తున్నాడు, చేసి ఉంటాడని, చేశాడని విశ్వసిస్తూ ఆ విశ్వాసంతో ఇంకా ముందుకు మాట్లాడి వెళ్తూ ఉన్నాను. ఇక చూసినప్పుడు కనబడుతుంది తండ్రి అని దేవుడు చేసిన కార్యం ఏదనగా ప్రభువైన యేసుక్రీస్తును సమాధి నుండి లేపి పరలోకానికి ఆయన్ని ఆరోహణుడిగా చేసి ఆయన కుడిపార్శ్వమందు ఆయనను కూర్చొని గాడ్ మేడ్ హిమ్ టు సిట్ విత్ హిమ్, ఆయనతో కూర్చుండబెట్టాడు ఆయన. కనుక ఇక్కడ ఆ కూర్చుండడానికి గురించి మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ కూర్చోవడం అనేది చూసినప్పుడు ఈ పరలోకంలో ఉండే ఆ జీవనానికి, పరసంబంధమైన స్థలములలో ఉండే జీవన విధానం యొక్క రహస్యం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతి క్రైస్తవుడికి కూడా తన యొక్క ఆత్మీయ జీవితం ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ప్రారంభమవుతుంది అని అంటే ఈ యొక్క విశ్రాంతి కలిగిన ఈ కూర్చునే ఈ స్థితిలో నుండి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. క్రైస్తవ జీవితం ప్రభువు చేస్తున్న కార్యం, ప్రభు కార్యము చేసి ముగించిన విషయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని మనవి చేస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చూద్దాం. తెలుగులో కల్పిస్తారు వచ్చిన బాధ. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, అనగా ప్రభువైన యేసుక్రీస్తు గురించి హెబ్రీ పత్రిక రాసిన భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. తన మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహించచ్చు. చూసినప్పుడు అంటున్నాడు, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుని క్రీస్తు గురించి రాస్తూ దేవుని యొక్క తేజస్సు ఆయన కింద ఫుట్నోట్ ఇచ్చాడు, లేదా ప్రతిబింబం అన్నాడు. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమంతం మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు. యోహాను సూత్రం చూస్తాం, తన మాట చేత సమస్తమును కలిగాయి. అది కలగడం మాత్రమే కాకుండా వాడు నిర్వహిస్తూ ఉన్నాడు ఆయన చేసి. ఆ తర్వాత ఈ వాక్యం మనకు ముఖ్యమైనది, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందిన వారికంటే అతి శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆయన చేసే కార్యం ఏమిటి? పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి
మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండాను. అన్ని నాముల కన్నా పై నాములు పొందినవాడు దేవదూతల కంటే శ్రేష్టమైన నామం కలిగిన వాడిని చెబుతూ అతి అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు అనగా పరలోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండాను. ఆ కూర్చోవడం ముందు మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏదనగా, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, పాపముల విషయమైన శుద్ధీకరణం, మన పాపముల నుండి మనం కడిగి శుద్ధీకరించాడు. పాపముల విషయమైన ప్రాయశ్చిత్తాన్ని ఆయన చేసి ఆ కార్యము ముగించిన తరువాత, దాని తరువాత ఆయనకి ఇవ్వబడిన అన్ని నాముల కన్నా పైనాము ఆయనకి ఇవ్వబడింది. దేవదూతల కంటే కూడా గొప్పవాడు. అప్పటికి ఆ సంఘంలో ఉన్న సమస్య ఏదనగా, దేవదూతలను అతిగా లేదా గొప్పగా భావిస్తున్న వారికి రాస్తున్నాడు, దేవదూతల కంటే ప్రభువైన యేసుక్రీస్తు గొప్పవాడు. కొన్నిసార్లు కొంతమంది దేవుని వాక్యానికంటే ప్రభువైన యేసుక్రీస్తు కంటే దేవదూతలు చెప్పిన మాటలకి, దేవదూతలకు దర్శనానికి, కళల్లో దేవదూతలు కనబడేవి చెప్పావని చెప్పి వాటికి ప్రాధాన్యతనిచ్చి చాలా సందర్భాలు దేవుని వాక్యాన్ని దూరంగా వెళ్ళిపోతున్న పరిస్థితులు లోకమంది కనబడుతూ ఉన్నాయి. కనుక హెబ్రీ పత్రిక అంటున్నాడు దేవదూతల కంటే అని ఆ మాట ప్రత్యేక ఉపయోగించాడు. ఆ తర్వాత అధ్యాయంలో వివరిస్తాడు హెబ్రీ పత్రిక రాసిన ఆ భక్తుడు. ఇదంతా చేసిన తర్వాత he sat down on the right hand of the majesty on high. ఆ ఉన్నతమైన స్థలమందు మహామహుడగు దేవుని యొక్క కుడిపార్శ్వమందు ఆయన రాష్ట్రుడై ఉన్నాడు. కానీ క్రైస్తవ జీవితం మనము పరలోకమందు ఆయనతో పాటు ఆశీనుడమైన ఆ స్థితి నుండి మొదలవుతుంది. ప్రభువుని లేపాడు. ఎఫెసు పత్రిక మనం చూస్తున్నాం, ఆయనతో పాటు మనల్ని కూడా లేపి పరలోకమందు ఆయనతో పాటు కూర్చొని పెట్టిన సంగతి వాక్యం ఇంతకుముందు మనం చూచాం. అయితే చాలామంది క్రైస్తవులు చేస్తారా ఓ పొరపాటు ఏమిటి అని అంటే, ఆ స్థలమందు కూర్చోవడానికి, ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి కూర్చోవడానికి చాలామంది యొక్క భావన ఏదనగా, నేను నడవాలి, నడిచి ముందుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. ఈ లోక విధానం చూసినట్లయితే, లోక విధానం ఏదైనా సరే దేవుని వాక్య ప్రకారం మనం గమనించినప్పుడు లోక విధానానికి పూర్తిగా విరుద్ధంగా దేవుని యొక్క వాక్యం. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే తప్పనిసరిగా అడుగు ముందుకు వేసి వెళ్ళాలి, నడవాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి. కానీ దేవుని విధానం మనం ఆలోచన చేస్తే దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా మీరు నడవడం కాదు కూర్చోండి అంటున్నాడు ఆయన. మిమ్మల్ని కూర్చొని పెట్టాను, అక్కడ అది ప్రారంభం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మనం కృషి చేయకుండా, మనం పని చేయకుండా ఏదైనా సాధించగలమంటే సాధించలేం. కానీ అదే కృషి పని వలన మనం ఎవరు కూడా రక్షణ సాధించలేం. దేవునిలో మన యొక్క ఆశీర్వాదాన్ని సాధించలేం. దేవుని యొక్క దీవెనను మన ప్రయాసంతో, మన కష్టంతో, మన పనితో మనం సాధించలేం, మనం పొందలేం. అయితే మన ప్రయాస, మన కష్టం, మన ఆలోచనతో, మన ప్రయత్నంతో మనం సంపాదించడానికి ప్రయత్నం చేస్తే జరిగేది ఏదనగా మనం పొందుకోలేం, ఏది కూడా మనం పొందలేం. కనుక మనం చేయవలసిన క్రైస్తవ్యం చెబుతున్న విషయం ఏదనగా, ఎక్కడ కూడా మీరు ఇది చేయండి, ఇవి చేయాలి అని నియమాలతో రాలేదు. కానీ ప్రత్యేక నూతన నిబంధనలు మనం చూస్తే అంతయు అయిపోయింది, చేసేసాడు ఆయన, చేసి ముగించాడు ఆయన. ఈ ఎఫెసు పత్రిక మాట్లాడడం మొదట్లో చెప్పాను, సమస్తం చేసి ముగించి ఆ తర్వాత మొదలుపెట్టాడు ఆయన కదా, జ్ఞాపకం ఉందా? ఆది అంత ఒకేసారి చూస్తున్నది, ఆదిని అంతాన్ని పూర్తి చేసి అప్పుడు మొదలుకొచ్చి ఆదిని ప్రారంభించినట్టుగా మాట్లాడుకున్నాం. దేవుని దృష్టిలో అంతయు కూడా అయిపోయింది. ఇప్పుడు మనవారు కొంతమంది మన మందిరాన్ని గురించి కళలు చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతూ ఉంది. ఈ మధ్య విజిటింగ్లో కూడా విన్నాను సాక్ష్యాలు, దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అది దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు మనకి? ఎందుకు చూపిస్తున్నాడు నారాయణరావు గారు? దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు మనకి? మరి దేవుడు చూపించాలంటే నిద్రపోవాలి కదా. నిద్రపోతే దేవుడు చూపించడం కాదు. దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు మనకి? మనం ఏదో ఇప్పుడు కింద మీద పడిపోయి ఏదో చేసేస్తే కానీ జరగదు, కనుక మనం అంతా మన మీద ఆధారపడి ఉంది, మనం చేద్దామని కాదు.
దేవుడు మనం చూపిస్తాం దేని కొరకు అనగా అది జరిగిపోయింది, ఆయన దృష్టిలో అయిపోయింది, అది ఇట్ ఈస్ డన్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పోయిన వారం చూస్తే మీలో చాలామంది రాలేదు, మరి ఏమయ్యారో తెలియదు పోయిన వారం అంతా. ఈ వారం పర్లేదు వచ్చారు, కొంతమంది ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒక్కోసారి మన సంఘము మన పరిస్థితులు వింటున్నప్పుడు చూస్తే మనకి ఎలాగా అనిపిస్తారంటే అనుకుంటున్నారు కానీ అవుతుందా, ఆ రోజులు పోయాయి, ఆ రోజులు అయిపోయాయి, ఈ కాలంలో అది జరగదు, అప్పుడైతే జరిగేదేమో కానీ ఇప్పుడు జరగదు అని ఎంతమందికి ఉంది అభిప్రాయం, నిశ్చితమైన అభిప్రాయం. మీరు బయటికి చేతులు ఎత్తరు, బయటికి చెప్పరు నాకు తెలుసు, కానీ లోపల మాత్రం బాగా చెప్తున్నాడు, అదే అదే కరెక్ట్. దేవుడు మమ్మల్ని దీవించను గాక. ఆ బండబారి హృదయాన్ని పగలగొట్టి దేవుడు విశ్వాసాన్ని మీరు కలిగించిన గాక. అయితే అందరూ అయిపోయింది కనుక అది అయిపోయింది, తప్పనిసరి ఏమవుతుంది, అయిపోయింది, మరి కొత్తగా జరగాల్సిన పని లేదు. కానీ మన అనుభవంలోనికి అది రావాల్సిన అవసరం ఉంది, అది జరుగుతుంది. మనకైతే భవిష్యత్తుకి రానికి భవిష్యత్తు అంత మాత్రము కూడా కాదు. కనుక దేవుని వాక్యం చూసినప్పుడు అంతా కూడా జరిగిపోయింది. మన స్వస్థత కానీ, మన రక్షణ కానీ, మన ఆశీర్వాదము కానీ, మన భవిష్యత్తు కానీ, నిత్యత్వము కానీ, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో ముగించబడి, ఆ ముగించబడిన వాటిలో మనం ప్రవేశించాలని దేవుడు కోరుతూ, అందులో మొట్టమొదటిగా మనం చేయవలసినదనగా కూర్చోవాలి, సిట్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం అంటాడు, 3వ వచనం అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదమును చదవండి, అక్కడ ఏముంది, ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను, అనుగ్రహిస్తాడు అని లేదు, వాగ్దానం లేదు, జరిగిపోయిందని చెబుతూ ఉన్నాడు. బ్లెస్ us with every spiritual blessing in the heavenly places in Christ. క్రీస్తునందు ఆ పరలోకమున్న స్థలాలలో ప్రతి విధమైన ఆశీర్వాదం, ఆ పరలోక స్థలముల్లో మనకు ఆశీర్వాదం దేవుడు ఉంచాడని 1వ అధ్యాయం చూసాము. ఆ తర్వాత మనకు అర్థమవుతుంది, 2వ అధ్యాయానికి వచ్చే సమయానికి మన అర్థమవుతుంది ఏదనగా మనం ఎక్కడున్నాం, మన సంపదల దగ్గరే మనం ఉన్నాం. ప్రభు అంటాడు, నీ ధనం ఎక్కడున్నానో నీ మనసు అక్కడే ఉంటుంది. ఇక మనం రక్షించబడ్డా మన కొరకు ఎంత సంపద ఆయన దాచి ఉంచాడు, మనల్ని తీసుకుని వెళ్ళి అక్కడే కూర్చొని పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన స్థానమందు కూర్చొని పెట్టాడు. దేవుని యొక్క మహాసంకల్పం, ఆయన యొక్క ఆలోచన మనకు అర్థం కాదు, అది గ్రహిస్తూ ఉంటే ఆనందం ఆశ్చర్యం మనలో కలుగుతూ ఉంటుంది. మొదట్లోనే దేవుడు మనకు ఆహ్వానిస్తూ ఉన్నాడు, వచ్చి ఆయనతో పాటుగా కూర్చున్నామని. ఆయన మన కొరకు చేసిన అన్నిటినీ మనం అనుభవిస్తూ ఆనందిస్తూ ఉండాలని. మనంతరం మనం ప్రయత్నం చేసి సాధించాలి, మీరు ఇది చేయాలి, మీ ముందు ఇది ఉంది అని దేవుడు మనకు చెప్పడం లేదు. దాన్ని సాధించేసి పూర్తి చేసి అందులో మీరు రండి, వచ్చి కూర్చోండి, కమ్ అండ్ సిట్. నడవడం అనేది చూసినప్పుడు కొంత కృషి, పని, ఎఫర్ట్ ఉపయోగించాలి. కానీ దేవుడు చెప్తున్నాడు ఏదనగా మనం రక్షించబడ్డాం. ఈ ఎఫెసీ పత్రిక ఇంతవరకు మాట్లాడిన మాటలు మీరు వింటే రక్షించబడ్డాం, కానీ క్రియల చేత కాదు కదా. మన మంచితనం, మన నీతి క్రియలు, మన దాతృత్వ క్రియలు వేటి వల్ల కూడా కాదు. దానికి చాలా వివరించారు కనుక మనకి వెళ్ళను. బట్ బై గ్రేస్, కృప చేత, తరువాత విశ్వాసం ద్వారా. చాలామంది నా విశ్వాసం ద్వారా నేను ఈ కార్యం జరిగించాలనుకుంటాం, కానీ ఆ విశ్వాసానికి తోడే ఉండాలి కృప, ఆయన కృప. మన విశ్వాసం ఉండొచ్చు, కానీ ఆయన కృప లేకపోతే మన విశ్వాసం ద్వారా దేన్ని కూడా మనము సాధించలేము. అనగా ఈ మాటలన్నిటి యొక్క అర్థం ఏమిటనంటే, మనము ఎలా రక్షించబడ్డామనంటే, మనం పూర్తిగా ప్రభు మీద మన బరువు భారాన్ని మోపేసి, ప్రభు నేను పాపిని, నేను నిస్సహాయుడిని, నాకు రక్షణ లేదని ఆయనపై ఆధారపడినప్పుడు ఆయన మనల్ని రక్షించాడు. మనం రక్షించడం కోసం మనకు మనం ఏమీ చేసుకోలేదు. మన బరువు అంతయు, మన భారం అంతయు, పాపంలో పుట్టి పాపంలో జీవిస్తున్న మన యొక్క పాప నైజాన్ని, పాప పరిస్థితులు అంతా కూడా ఆయన మీద మోపాము. ఆయన మనను రక్షించాడు. మనం చేసింది ఏమీ కూడా లేదు. మన క్రైస్తవ జీవితం చూసినప్పుడు ఆయన మీద ఆధారపడుతూ ప్రారంభించాం తప్ప మన కార్యముల వల్ల ఎంత మాత్రము కూడా కాదు. కనుక రక్షణ పొందడానికి
దేవుని యొక్క వెలుగును అనుభవించడానికి, దేవుళ్ళు ఎదగడానికి మొట్టమొదటి మనం చేసింది మన కృషి, మన ప్రయత్నం, మన పనులు ఏమాత్రం కూడా లేవు. పూర్తిగా ఆయన చేసిన కార్యమే, పూర్తిగా ఆయన వల్లనే జరిగింది. మనం చేసిందల్లా ఏదనగా విశ్వాసం ఉంచాం, అంతే, నమ్మకం ఉంచాం. దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం, సువార్త విన్న తర్వాత మనం విశ్వసించాం. మన హృదయాల్లో ప్రభునందు విశ్వాసం ఉంచగానే ఆయన కృపచేత ఇవన్నీ కూడా కార్యలు జరిగించి ఆ కృపను మనకు అన్వయింపజేసి మన రక్షణను అనుగ్రహించాడు. క్రైస్తవుడైన వాడు తప్పనిసరి గ్రహించవలసిన విషయం ఏదనగా, ఐ కెన్ డూ నథింగ్ టు సేవ్ మై సెల్ఫ్. నన్ను నేను రక్షించుకోవడానికి నేను ఏమీ కూడా చేయలేను. ఇది ఎందుకు నొక్కి చెప్తున్నానంటే, మనలో కొంతమంది రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు ఉన్నారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏదనగా, రక్షణ అంటే దేవుని కృప ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, కానీ దానితో పాటు ప్లస్ వర్క్స్, ఇంకా పనులు చేయాలి, ఇంకేవో నియమాలు ఉంటాయి, అవన్నీ పాటిస్తేనే రక్షణ పొందినట్టు. కానీ మనం విశ్వసిస్తున్న వాక్యం చెప్తున్న సత్యం ఏదనగా అది కాదు, క్రియలు లేవు. రక్షణ కొరకు మనం ఏ రకమైన క్రియలు చేయవలసిన అవసరత లేదు. కృపచేత విశ్వాసము ద్వారా మనము రక్షించబడు. అది కాకుండా ఇంక మూడో దేన్ని మీరు కలపొద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఐ కెన్ డూ నథింగ్ టు సేవ్ మై సెల్ఫ్. కానీ దేవుని యొక్క కృపచేతనే దేవుడే సమస్తాన్ని చేసి నాకు రక్షణ అనుగ్రహించాడు. ఈ యొక్క అవగాహన, ఈ రియలైజేషన్ మన విశ్వాస జీవితంలో మొట్టమొదటి మెట్టు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మొదటి మధ్యలో అది మొదటి మెట్టు, అది గ్రహిస్తే అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళడం సులువు అవుతుంది. ఆ రక్షణ అనుభవం మొదటి మెట్టు మనకి సరిగ్గా అవగాహన లేకపోతే మన క్రైస్తవ జీవితం చంద్రవందరగా ఉంటుంది. పునాది సరిగ్గా లేకపోతే దానిపైన నిర్మాణం బాగుండదు. మనకు తెలిసిన అనుభవం. కనుక ఆత్మీయ జీవితం యొక్క పునాది ఇది. మనం పూర్తిగా ప్రతి విషయమునకు ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆధారపడి జీవిస్తే ఆయన యొక్క కృపకు పరిమితి లేదు. ఆయన కృప మనపై కృమరించడానికి ఎంతో సమృద్ధిగా కలిగి ఉన్నాడు. ఆయన ఎంతో ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆయన ఇవ్వాలనుకున్న ఆశించినవన్నీ కూడా, ఆయన ఇవ్వాలని తలస్తున్నవన్నీ మనం పొందాలి అని అంటే ఆయన కోరుతున్న కోరిక ఏదనగా, మీరు వచ్చి కూర్చోండి. కూర్చోవడం అని చూసినప్పుడు ఒక రెస్ట్, విశ్రాంతి గల స్థితిలో సిట్టింగ్ ఈజ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ రెస్ట్. కొంతమంది కూర్చోవడం ఇష్టం ఉండదు. ఏదో చేసేస్తాం, గబగబా చేసేస్తూ ఉండాలి, ఏదో పని చేస్తూ ఉండాలి, ఏదో హడావిడి. కొన్నిసార్లు మనం అనుకుంటాం మనం సాధించవలసిన విషయాల కొరకు తప్పనిసరిగా మనం పని చేయాలి, నిజం పని చేయాలి కాదనడు. కానీ ఆ పనికి ముందు మనం చేయవలసిన పని, నడవడానికి ముందు మనం చేయవలసిన పని కూర్చోవడం. ఎప్పుడు కూర్చుంటామనంటే పని అంతా అయిపోయిన తర్వాత విశ్రాంతి కలిగిన సమయంలో మనం కూర్చుంటాం, లేదా పని పూర్తయిన తర్వాత కూర్చుంటాం. మనం కూర్చున్నప్పుడు పనులు ఏమి కూడా ఉండవు. అయితే చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తే ఇది కొంచెం ఎడ్డం తెడ్డంలాగా ఉంటుంది. కానీ క్రైస్తవ జీవితంలో we only advance in the Christian life as we learn first of all to sit down. క్రైస్తవ జీవితంలో మనం ఎప్పుడు ముందుకు సాగడం ప్రారంభిస్తామంటే ముందుగా కూర్చోవడం మనం నేర్చుకుంటే. యేసు ప్రభువు యొక్క శిష్యుల జీవితం మనం గమనిస్తే మార్కు సువార్తను చూస్తాము. 3:14 మార్కు సువార్త 3:14 అంటాడు, వారు తనతో కూడా ఉండునట్లును దయ్యమును వెళ్ళగొట్ట అధికారం గలవారి సువార్త ప్రకటించదగను వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాడు. 12 మందిని నియమించాడు. ఎందుకు? మొట్టమొదటి అంటున్నాడు అక్కడ, తనతో కూడా ఉండినట్లు. దే మైట్ బీ విత్ హిమ్. ఆయనతో ఉండాలి, ఆ తర్వాత పంపాలనుకున్నాడు ఆయన. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆ ఉండడం లేదు. ఇప్పుడు ప్రభు శిష్యులు ప్రభు దగ్గర ఉండడం లేదు. పిలవగానే పరిగెడుతున్నారు, పిలవగానే నడక. ఈ దానితో ప్రభు దగ్గర కూర్చున్న అనుభవం లేని కారణం చేత చాలా భయంకరమైన స్థితి ప్రస్తుతం
లోకంలో క్రైస్తవ సంఘాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజులో పాస్టర్లకు కొదువు లేదు, దేవుని సేవకులకు కొదువు లేదు. కానీ ఆ కొదువు లేదని చెబుతూ ఉన్నాం. కానీ నిజంగా చెప్పినట్లయితే ఆ సేవకులు అనబడుతున్నారు అందరూ కూడా దేవుని సేవకులు కాదు, పాస్టర్లు కాదు, బోధకులు కాదు. అపోస్తలు బిరుదులు పెట్టుకున్నారు. అపోస్తలు, బిషప్, రెవరెండు, రైట్ రెవరెండు, రాగు రెవరెండు, ఇంకా పొట్టి రెవరెండు, పొడుగు రెవరెండు అన్నీ ఉన్నాయి. కానీ అవేవి కూడా నిజం కాదు, ఊరికినే తగిలించుకున్న బరువులు. యేసు ప్రభు తన శిష్యులు ఎంతకాలం ఉండమన్నాడు? 3.5 సంవత్సరాల పాటు తనతో ఉండమన్నాడు. ఆయన తనతో ఉంచాడు. వారు ఆయనతో పాటు కూర్చున్నారు. ఇంకా చాలా సందర్భాల్లో ప్రభు అంటాడు, నాతో పాటు రండి, కమ్ అవే విత్ మీ, నాతో రండి, దూరంగా వెళ్ళిపోదాం. ప్రభు జీవితంలో మనం గమనిస్తే చాలా రాత్రులు ఒంటరిగా తండ్రి అయిన దేవునితో గడిపాడు. వేరేగా వెళ్ళిపోయి ఆయనతో కూర్చున్నాడు, తండ్రి అయిన దేవునితో కూర్చున్నాడు. అలా ఆయన శిష్యులను కూడా రండి అని పిలిచిన సందర్భం సువార్తలో చాలా చోట్ల మనం చూస్తాం. అలాగే ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయం చూస్తే చూపించిన టైం అవుతుంది కానీ ముందుకు వెళ్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 37-32 వచ్చిన మనం చూస్తే, అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశం వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోనని చెప్పాను. ఏకాంతంగా వచ్చేయండి, కమ్ అవే బై యువర్ సెల్ఫ్ టు ఎ డెసలేట్ ప్లేస్ అండ్ రెస్ట్ అ వైల్. కొంతసేపు విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు ఈ రోజుల్లో పాస్టర్లకు విశ్రాంతి అంటే అసలు ఇష్టం ఉండట్లేదు. ఉదయం మీటింగ్, రాత్రి మీటింగ్, పగల మీటింగ్, రాత్రి మీటింగ్, అక్కడ మీటింగ్, ఎక్కడ మీటింగ్, అది కాక మళ్ళీ యూట్యూబ్లో, తర్వాత ఇంకా జూమ్లో హడావిడి హడావిడి హడావిడి. ఇంత హడావిడి కాదు. ప్రభు అంటున్నాడు అవన్నీ ప్రక్కన పెట్టి రెస్ట్ ఆఫ్ ఆయిల్. ఎందుకనంటే ఆయన అంటున్నాడు, ఇక్కడ కారణం చెప్తున్నాడు మార్క్ అక్కడ 36వ అధ్యాయంలో. వారు వెలుచునగా, క్షమించండి, 6వ అధ్యాయం ఎక్కడ ఉంది? కొంచెం అలసట ఎలా అనగా అనేకులు వచ్చుచ్చు 37 వచ్చిన వచ్చుచ్చు పోవచ్చు ఉండినందున భోజనము చేయటకైనా వారికి అవకాశం లేకపోయింది. ఎంత బిజీ! మాకు నిద్రపోవడానికి టైం లేదండి, తినడానికి టైం లేదండి అని సాక్ష్యాలు చెప్పేస్తున్నారు. అది చూసి అబ్బో. కానీ దేవుడు ఏమంటున్నాడు? కమ్మవే, బయటకు వచ్చేయండి, అవి వదిలేయండి, రెస్ట్ ఆఫ్ ఆయిల్, కొంచెం విశ్రాంతి తీసుకోండి, వచ్చి కూర్చోండి అంటే. లేదు ప్రభు, మేము పరిగెడతాం. జాగ్రత్త, కూర్చోకుండా మనం పరిగెడితే, ప్రభు యొక్క మాటకు లోబడకుండా మనం పరిగెడితే జరిగేది ఏదనగా పడిపోతాం, ముందుకు వెళ్ళలేం, గమ్యాన్ని చేరుకోలేం. మన సొంత ప్రయత్నం, మన సొంత కష్టంతో ఒక్కొక్కసారి ప్రసంగికుల మాటలు వింటూ ఉంటే ప్రపంచ భారం అంతా వాళ్ళ మీదే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది లేదండి. ప్రపంచ భారం అంతా ఒక్కరి మీద పెట్టడు ఆయన. ఆ భారం అంతా ఆయన మోసాడు. మనకు అప్పగించిన భారం మనం ఉన్న ప్రదేశంలో, మనం ఉన్న స్థలంలో స్థానిక సంఘం, స్థానిక సేవకులు వారు తమ యొక్క కర్తవ్యాన్ని ఆ ప్రదేశంలో నిర్వర్తించవలసిన అవసరం ఉంది. ఈ ప్రాంతాన్ని గురించిన లెక్క మనం అప్పగించాలి. దేవుడు నన్ను లెక్క అడిగితే, నన్ను అడిగేది దేని గురించి లెక్క అడుగుతాడు? వైజాగ్ గురించి లెక్క నన్ను అడగడు. నాకు వైజాగ్కి సంబంధం లేదు. లెక్క దేని గురించి అడుగుతాడు? పాలకొండ గురించిన లెక్క అడుగుతాడు. పాలకొండ గురించి, పాలకొండ డివిజన్ గురించి, ఇంకా ఎక్కువైతే మన జిల్లా గురించి అడుగుతారు తప్ప దాన్ని దాటి అడగవలసిన పని ఆయనకి లేదు. దేవుడు పరిమితులు, హద్దులు నియమించాడు. రోమపత్రులు చూస్తాం, అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చేయాలి, ఏ ఊరు వెళ్ళాలి, అవన్నీ కూడా దేవుడు నియమించిన హద్దులు. జియోగ్రాఫికల్గా ఒక ప్రదేశాన్ని దేవుడికి అప్పగించాడు. కనుక ఆ ప్రదేశాన్ని అంతటిదిగో ఇక్కడ మొదలుకొని అక్కడి వరకు అదంతా నేను పూర్తి చేశాను. తన పరిధిలో లేని దానికి వెళ్ళలేదు ఆయన. ఇంకొకరు కట్టిన పునాది మీద తను కట్టలేదు. పోటీగా వాళ్ళు చేస్తారు కదా, మనలాగే వారిలాగా మనం ఇచ్చేయాలి అని ఎక్కడ కూడా పౌలు చేయలేదు. కనుక మన పరిధిలో మన పని చేయాలి తప్ప లోకమంతా మనదే, లోకమంతా కూడా మనమే చేయాలి, మన సంఘమే ఉండాలి అనడం వాక్యానుసారమైన ఉద్దేశం కాదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ హడావిడి ఉంటుంది, తినడానికి కూడా తీరిక లేని ఆ పరిస్థితులు కలిగినప్పుడు ఈ రోజున మనం ఏం చేస్తామంటే, ఇంకా పదండి పనికి బోర్డు మంది వస్తారు, జనం వస్తారు, మీటింగ్ ఉంది, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఇవన్నీ చేయాలి మనం. ఈ ఊరికి ఆ ఊరు వెళ్దాం, ఈ ఊరు వెళ్దాం అని అనుకుంటే ప్రభు అంటాడు, కమ్మవే, బయటికి రండి.
వచ్చి విశ్రాంతి తీసుకోండి, వచ్చి నా దగ్గర కూర్చోండి. శిష్యులు పిలిచింది మొట్టమొదట తనతో ఉండడం కోసం. ఈ రోజున జరుగుతుంది ఏదనగా ప్రభు దగ్గర కూర్చొని ఆయన మాట వినకుండా, ఆయనతో సంబంధం లేకుండా ప్రభు మాటలు ప్రకటిస్తూ ఉన్నారు, ప్రభు తరపున సేవ చేస్తూ ఉన్నారు. కానీ ఏ ప్రభువు సేవ చేస్తారు, ఏ ప్రభువుని గురించి ప్రకటిస్తారు, ఆ ప్రభుతో సన్నిహిత సంబంధం వాళ్ళకి లేదు. ఆయన మాట ఏమిటి, ఈ రోజు కొరకు ఆయన ఉద్దేశం ఏమిటి, ఈ పరిస్థితి కొరకు ఆయన చిత్తం ఏమిటి అని అడిగి కూర్చొనే ఓపిక వారికి లేదు. కొంతమంది ప్రశ్నలు వేస్తారు, అడుగుతారు, కానీ జవాబు కొరకు వినరు, జవాబు చెప్పేవారికి ఆగరు. అందులో పిలాతు ఒకడు. ఏమంటాడు పిలాతు ప్రభుని సిలువ వేసేటప్పుడు? సత్యాన్ని కూర్చాడు, సత్యం అంటే ఏంటి అని చెప్పిపోయింది. వినడం, ఆ సత్యాన్ని విని తట్టుకునే ధైర్యం తనకి లేదు. మనలో చాలామంది అదే సమస్య. దేవుని అడుగుతాం, లోపల ప్రశ్న ఉంటుంది, కానీ ప్రశ్నతో ఆయన దగ్గర కూర్చుంటే ఆ ప్రశ్న జవాబు ఇస్తాడు ఆయన. ఈ రోజున చాలామంది దేవుని సేవకులు, ఇది విమర్శనాపూర్వకంతో చెప్పట్లేదు కానీ బాధతో చెప్తున్నాను మాట, చాలామందికి టైం లేదు, చాలా బిజీ, విపరీతమైన బిజీగా ఉండడం మంచిదే, గొప్పగా ఉండడం మంచిదే, పేరు ప్రఖ్యాతం సంపాదించడం మంచిదే. కానీ నిజముగా ప్రభువు చెప్పిన పని మనం చేస్తున్నామా? ప్రభువు అప్పగించినదే మనం చేస్తున్నామా? ప్రభు మనం అంత బిజీగా ఉండమన్నాడా? అంత బిజీగా ఉండమన్నాడా? ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రభుకి అంటున్నాడు, మీరు తినడానికి స్వార్థ మనం గమనిస్తే ప్రభు చాలాసార్లు శిష్యుల పక్క తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు. అయినా జనం వచ్చేస్తున్నప్పుడు ఈ వాళ్ళతో మాట్లాడి, కొన్ని చోట్ల చూస్తాం, వాళ్ళతో మాట్లాడి తర్వాత బయటకు వచ్చి ఆయన బహిరంగంగా ప్రసంగించేవాడు. కనుక ప్రభు యొక్క కోరిక తనగా మనము ఆయన దగ్గర ఉండాలి, ఆయనతో పాటుగా ఆయన సింహాసనం మీద ఆయనతో పాటుగా మనం కూర్చుండిన అనుభవంలో మనం ఉండాలని కోరుతూ ఉన్నాడు. యోహాను స్తోత్రం మనం చూస్తాం, 11వ అధ్యాయం మనం చూస్తే యేసు ప్రభు యొక్క పేరు, యేసు ప్రభు యొక్క సేవ విస్తరిస్తూ ఉన్నప్పుడు అనేక మంది రక్షించబడుతున్నారు. మరి ముఖ్యంగా లాజరు చనిపోయిన తర్వాత, మళ్ళీ తిరిగి లేచిన తర్వాత ఎంత విపరీతమైన జనసమూహాలు ఆయనకు వస్తూ ఉన్నప్పుడు, అదే సమయంలో ఎప్పుడైతే జనసమూహాలు వస్తారో అదే దాంతోపాటు వ్యతిరేకత, దాంతోపాటు ప్రభుత్వం యొక్క దృష్టి, తర్వాత సద్దూకైన పరిస్థితి యొక్క దృష్టి, వారు ప్రభుని చంపాలని చేసే ప్రయత్నాలు, అవన్నీ చూస్తున్నారు. ప్రభు అక్కడ నా ఫలితం బాగుంది, సేవ బాగుంది, జనాలు బాగా వస్తున్నారు, కానీ ఇలా కంటిన్యూ అవుదాం అనుకోలేదు. కానీ దూరంగా ఒక ఏకాంతంగా అడవి ప్రదేశానికి వెళ్ళిపోయాడు, అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఆ జనాల నుంచి దూరం వెళ్ళిపోయాడు ఆయన. అలాగే కొండ మీద చేస్తున్న ప్రసంగంలో కూడా ఆయన చెప్పిన మాట మనం చూస్తే, మనం ఇవ్వడం, ఇచ్చేది అది గొప్ప కోసం మనం ఇవ్వకూడదు అని కొండ మీద చేస్తున్న ప్రసంగం ప్రభు చెప్పాడు. మత్తయి 6వ అధ్యాయం మనం చూస్తాం. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు అది బహిరంగంగా అందరికీ తెలియాలని మీరు ఉపవాసం ఉండొద్దు. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న మీ తండ్రికి రహస్యంగా, అనగా ప్రభు మనల్ని కోరుతుంది ఎదురుగా ఒక ప్రైవేట్ లైఫ్. ఈ రోజులు చూసినట్లయితే చాలామందికి ప్రైవేట్ లైఫ్ లేకుండా పోయింది, అంతా పబ్లిక్కే. స్నానం పబ్లికే, తిండి పబ్లికే, సేవ పబ్లికే, ఎక్కడ తిరిగినా పబ్లిక్, అంతా పబ్లిక్, ఏది ప్రైవేట్ ఏమీ లేదు. అది గొప్ప కొంతమందికి. మా ప్రైవేట్ లైఫ్ దేవుని కోసం ఇచ్చేస్తాం. దేవుడు అడగలేదండి, దేవుడు అది అడగలేదు. అడగంది ఆయనకి ఎంత ఇవ్వాలి? మీరు ఇచ్చేసాం. మనం ఎందుకు దేవునికి మనం ఏదో చేసినట్టుగా చెప్పుకోవడం. చాలాసార్లు మన దేవుని కొరకు ఏవేవో చేస్తామని చెప్తున్నాం, కానీ ఆయన మనల్ని అడగలేదు, ఆయనకి అక్కర్లేదు, ఆయన పుచ్చుకోలేదు. కానీ మనం ఏంటి, మనకు ఎంటైటిల్డ్ ఫర్ అ బెనిఫిట్, ఎంటైటిల్డ్ ఫర్ అ రివార్డ్ అనుకుంటాం. అనగా ఇవన్నీ చేస్తాను కాబట్టి నాకేమి ఇవ్వాలి. దయచేసి మన ప్రార్థనలు కూడా ఎవరు కూడా ప్రార్థన చేయకండి, ప్రభా ఎవరి గురించి నేను చేస్తున్నప్పుడు ప్రభు వాళ్ళని సేవ చేస్తాను, మీ గురించి మీరు చేసి ప్రభా నేను సేవ చేస్తాను, ఇంత కష్టపడుతున్నాను, ఇంత ప్రయాసపడుతున్నాను. నిన్ను పడమలేదు ఆయన. పడుతున్నాను కాబట్టి నీ కోసం చేస్తాను కాబట్టి నా కోసం వేడి చేస్తావు. ఆ ప్రార్థనే మనం చేయకూడదు. మనంతా చేసిన తర్వాత మనం చెప్పాల్సిన ఒకే మాట, నిష్ప్రయోజకులమైన పాదదాసులు, వి ఆర్ స్లేవ్స్, బానిసలం. ఓ బానిస వెళ్ళి ఇంత కష్టపడ్డాను, ఇంత ఉదయం లేచి దగ్గర నుంచి రాత్రి ఇంత ప్రయాసపడ్డాను, ఇది ఒక్కదాని మీద పడిపోద్ది పిడుగు. ఓ నా ఎంత కంగారు పడిపోయింది ఇక్కడ, సొంత ప్రాణం ఇదే. అలాంటిది ఏమైనా వస్తే నేను కంగారు పడాలి. లోపల కరెంట్ ఉంది, నాకు మిషన్ ఉంది,
నాకన్నా ఎక్కువ కంగారు పడిపోయింది ఆవిడ. ఓ నాయన, సడన్గా మెలకు వచ్చిందా ఏంటి? ఏవర్రా సౌండ్ ఇంజనీర్లు? ఈ మాటలు సైతానికి ఇష్టం లేదు. వైలు గెలుగుతున్నాడు వచ్చి వెనకాల ఎవరు లేరు కదా. అక్కడ వాళ్ళు ఏం చేయలేదట, ఇక్కడ ఏదో జరిగిందట. ఎక్కడ ఉన్నావు సరోజిని? ఎక్కడ చెప్పమ్మా. నిష్ప్రయోజకమైన పాదదాసులు. ఆ మాట ఇష్టపడతాం మనం. నేను నిష్ప్రయోజకున్నాను, నేను ఎంత గొప్ప. కొన్నిసార్లు కొంతమంది పాస్టర్లను స్టేజ్ మీద పిలవాలంటే వాళ్ళ ముందు ఇవన్నీ చెప్పి, వాళ్ళ తర్వాత డిగ్రీలన్నీ చెప్పి, అయ్యగారు, మహాయ్యగారు, పెద్దయ్య గారు అని పిలిస్తే తప్ప స్టేజ్ మీదకి వాళ్ళు రారు. ఒకళ్ళు మామూలుగా పలానా పేరు పెట్టి రండి అని అంటే ఎవరు పిలుస్తున్నారు, నేను ఎవరు అనుకుంటున్నారు? ఇవన్నీ మనకి వస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నిష్ప్రయోజకమైన పాదదాసు. మేము చేయవలసిందే మేము చేస్తాం. ఓ బానిస అన్నప్పుడు ఆ బానిసకి యజమాని కృతజ్ఞతలు చెప్పడం, అది అతని పని. వీడు కూడా వీళ్ళు అయ్యేంత కష్టపడ్డారని చెప్తే దానికోసం నేను పెట్టుకున్నాను. నువ్వు చేయవలసిన ఆ పనే. కనుక దేవుని సేవకులము కానీ మనము కానీ ఏదైనా దేవుని కొరకు చేస్తామని భావించి అది మనం గొప్ప చెప్పుకుందాం, దానికి మనకు తిరిగి ఏదో రావాలి అని హక్కుగా ప్రభు ఇది చేశాను కదా నాకు ఎందుకు ఇవ్వవు అని అడిగే హక్కు మనకి ఎవరికి కూడా లేదు. దయచేసి మన ప్రార్థనలో ఆ మాటలు రాకుండా మనం జాగ్రత్త పడాలి. అలవాటు ప్రకారంగా వచ్చేస్తాయి. కనుక ఇది చేశారు కాబట్టి దీన్ని వేవిచ్చావు, ఆ లెక్కలు ఆయన చూసుకుంటాడు. మనకు వద్దు ఆ లెక్కలు, అకౌంట్స్ మనకు వద్దు. ఆ మార్కులు, ఆ లెక్కలు ప్రకటనలు చూస్తాం. ప్రతివాని జీతం పట్టుకొని అప్పుడు ఇస్తారు మన జీతాలు. ఈ మధ్యకాలం జీతాలు లేవు. ఈ మధ్యకాలం మనకున్నది ఏమిటి? మీకు ఆహారం, వస్త్రము, నీడకు లోటు ఉండదు. అసలైన జీతం అప్పుడు వస్తుంది. జీతాల రోజు అది మరి నెలలో వచ్చే జీతాలు కాదు. ఈ జీతం ఆఖరిలో ప్రభు వచ్చినప్పుడు ప్రతివాని జీతాన్ని ఆయన పట్టుకొని వస్తాడు. అప్పుడు మన ప్రతి కన్నీటి బాష్ప బిందువుని ఆయన తుడుస్తాడు. ఆ జీతం కొరకు ఎదురు చూడండి. కనుక వెంటనే మనకు ఇప్పుడే ఈ లోకమంది కావాలని తాపత్రయపడి ఇస్తాడు ఆయన, కాదని నేను ఇస్తాడు. ఆయన మనకు జ్ఞాపకం చేయనక్కర్లేదు, తర్వాత ఆయన బలవంతం చేయనక్కర్లేదు. ఆయన చేపట్టుకుని కొంతమంది ఉపవాసం ఏం చేస్తారంటే మెలిపెట్టి చేపెట్టి తిప్పేసి వెనక్కి పెట్టి చేస్తావా సేవ అన్నట్టుగా ఉపవాసం ఉంటారు కొంత. అది కాదు నువ్వు ఉపవాసం ఉండే విధానం. సరే సందర్భం కాదు కానీ ముందుకు వెళ్దాం. కనుక ప్రభు కోరుతున్నది ఏవేవో చేసేయాలి, ఏవేవో సాధించేమని చెప్పడం లేదు ఆయన. ఆయన చెబుతున్నది ఏదనగా రండి వచ్చి కూర్చోమని. ఆయన స్థానం ఆయన సన్నిధి కూర్చోవడం. బ్లేస్ పాస్కల్ ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఆల్ ఆఫ్ హ్యుమానిటీస్ ప్రాబ్లం, మానవ జాతి అంతటి యొక్క సమస్య ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? స్టెమ్ ఫ్రమ్ మ్యాన్స్ ఇనెబిలిటీ టు సిట్ క్వైట్లీ ఇన్ అ రూమ్ అలోన్. మానవ జాతికి సమస్యలన్నీ ఎక్కడ నుండి ఉత్పన్నమవుతున్నాయనంటే మానవుడు ఏకాంతంగా ఒక్కడే ఒక గదిలో కూర్చోలేకపోవడం, ఏకాంతంగా ఒక్కడే ఒక దగ్గర కూర్చోలేకపోవడం వల్ల సమస్యలు. 1623 నుంచి 1662 వరకు బ్రతికిన ఆయన రాసిన మాటలు ఇవి. అయితే కూర్చోవడం అంటే ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్, రియల్లీ మీన్ టు సిట్ డౌన్? కూర్చోవడం అంటే ఏంటి? మనం నడుస్తున్నప్పుడు కానీ మన బరువంతయు మన పాదాల మీద ఉంటుంది, కాళ్ళ మీద ఉంటుంది. మన దేహం యొక్క బరువంతు కాళ్ళ మీద ఉంటుంది. కానీ మనం కూర్చున్నప్పుడు మన బరువంతా ఎక్కడైతే కూర్చున్నామో సోఫా కానీ లేదా కుర్చీ కానీ ఆసనం కానీ దాని మీద ఉంటాం. మన బరువంతా దాని మీద పెట్టేస్తాం. మన కాళ్ళు చేతులు అంతా కూడా మన బరువంతా దాని మీద ఉంటుంది. మనకి ఏమాత్రం కూడా భారము లేదు. అలా కూర్చున్నప్పుడు నడిచి వచ్చి కూర్చున్నప్పుడు మన వెంట ఏమంటాం? అమ్మయ్యా అమ్మయ్యా అంటే ఇక విశ్రాంతి, రిలాక్సేషన్ పొజిషన్కి వస్తాం. కనుక ఆత్మీయ జీవితంలో కూడా ప్రభు కోరుతున్నది ఏదనగా మనం కూర్చోవాలి. మన బరువంతా కూడా మనం మోయొద్దు, మన కాళ్ళతో మనం మోయవద్దు. ఆ బరువంతా కూడా ఆయన మీద పెడదాం, ఆ సింహాసనం మీద వేసేద్దాం, ఆయనతో కూర్చుందాం.
మన బరువు, మన భారం, మన భవిష్యత్తు, మన యొక్క ఆందోళన, మన యొక్క సమస్య, మనకున్నవన్నీ కూడా అక్కడ ఆయన దగ్గర పెట్టేసి ఆయన మీద పెట్టి మనం కూర్చుందాం. ఆ బాధ్యత అంతా కూడా ఆయన్ని పడనిద్దాం. ఆ బాధ్యత బరువు మనం మోయడానికి మనం ప్రయత్నం చేయవద్దు. కనుక మనకున్న సమస్తము కూడా ఆయన దగ్గర పడేయమని, ఆయన చేతులకి అప్పగించమని, లేకపోతే ఆ స్థలమందు మనం హాయిగా కూర్చోమని కోరుతూ ఉన్నాడు ఆయన. కానీ క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభం ఈ యొక్క విశ్రాంతితో మొదలవుతుంది. అంతకుముందు ప్రభు చెప్పాడు, అంతకుముందు మన జీవన విధానం ఎలాగుందని అనగా ప్రయాసపడి భారము మోస్తూ ఉన్నాం. ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. ఏమన్నాడు ఆయన? నీకు విశ్రాంతి. ఈ విశ్రాంతి అని చెప్తున్నాడు ఇక్కడ ఎఫెసీ పత్రికలో. నీకు విశ్రాంతిని ఇస్తాను. స్టాప్ యువర్ స్ట్రైవింగ్. నీ కష్టపడడం, నీ పని చేయడం, నువ్వు ప్రయాసపడడం అంతా నీ మీదే ఆధారపడి ఉందన్నట్టుగా నువ్వు చేసే పనులు మానేయి. ఆ బరువు వదిలేసి నా ఎదుకు వస్తే నేను నీకు విశ్రాంతిని ఇస్తాను అని. ఆ తర్వాత వచ్చిన మనకు తెలుసును, నా కాడి ఎత్తుకోమన్నాడు ఆయన. అదే ప్రభు విశ్రాంతి అన్నావు, మళ్ళీ కాడేమిటి? అయితే కాడి సులువుగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది దేవుని సేవలో ఈ మాటలు పరిచయం చేస్తూ చెప్తున్న మాటలు వింటూ ఉంటే నాకు అది ఇష్టపడదు, సరికాదనిపిస్తుంది. ఏమని చెప్తాను? ప్రయాసపడి గొప్ప బిజీ అండి, గొప్ప సేవకులండి, ఎంత కష్టపడి సేవ చేశారు, లేకపోతే ఎంత ప్రయాసపడ్డారంటే అవేవి కూడా లెక్కలోకి రావండి. అది కాదు అసలు. ఎందుకంటే ప్రభు అంటాడు, నా కాడి సులువుగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. అంత బరువైపోయిన కాడి మన మీద పెట్టడు ఆయన. ఒకరు బరువైనదైనా అది మనకు తేలిగ్గానే ఉంటుంది. మనం మిగతా వారి దృష్టిలో అది బరువుగా కష్టంగా అనిపించవచ్చును, కానీ అనుభవంలో మనకు ఉండేది ఏదనగా అది తేలిగ్గానే ఉంటుంది. ఎందుకనగా ఆయన మనతో ఉన్నాడు. ఆయన లేకపోతేనే బరువు అంతా మనం మోయవలసి వస్తుంది. చాలామంది బాధ అదే, ప్రభుతో లేరు, వారితో లేడు కనుక బరువంతా వాళ్ళ మీద ఉండి బాధపడుతున్న పరిస్థితి. ప్రభు మనం కోరుతున్నది ఏదనగా విశ్రాంతి, రిఫ్రెషింగ్, అలా ఉండాలని కోరుతూ ఉన్నాడు. కానీ మనం చేస్తున్న పని అంతా మన మీద ఆధారపడి ఉందన్నట్టుగా. దయచేసి ఇదే మనం చేస్తాం, మనపై ఆధారపడింది ఏది కూడా లేదు. అంతయు మనమంతా పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. ప్రసంగం పూర్తవదు, 12 అయిపోతుంది. కానీ దేవుని చిత్తమైతే వచ్చి వారికి కంటిన్యూ చేద్దాం, లేదా తర్వాత గ్యాప్ ఇచ్చి చూద్దాం. ఈ ఒక్క ఆలోచన చెప్పి ముగిస్తాను. ఆది నుండి కూడా దేవుని యొక్క చిత్తం మనం గమనిస్తే ఆయన సృష్టి అంతా 6 రోజుల్లో చేశాడు. 7వ దినం ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఈ 6 రోజులు ఆయన చాలా బిజీగా ఉన్నాడు, చాలా పని చేశాడు. సృష్టి యావత్తు ఆయన కలుగు చేశాడు. ఆదికాండం 2 అధ్యాయాలు మనం చూస్తాం విషయాలు. అది 7వ దినము దేవుని యొక్క విశ్రాంతి. అయితే ఆదాము గురించి ఆలోచన చేస్తే ఆదాము ఎప్పుడు సృష్టించబడ్డాడు? ఏ రోజు సృష్టించబడ్డాడు చెప్పండారా? డౌటా? డౌట్ లేదు కదా? మీకు డౌట్ పడ్డారంటే మన సండే స్కూల్లో అవమానించినట్టు మీరు. 6వ రోజు సృష్టి అంతా చేసిన తర్వాత ఆఖరిగా చేసింది ఆదాము. అది అయిన తర్వాత మరుసటి రోజు దేవునికి విశ్రాంతి. కనుక ఆదాము యొక్క మొదటి రోజు ఏది? ఆదాము 6వ రోజు సృష్టించబడ్డాడు, మొదటి రోజు విశ్రాంతి. అనగా మానవ జీవితం యొక్క ప్రారంభం విశ్రాంతితో మొదలు కావాలి. 6 దినములు దేవుడు సృష్టి చేశాడు. దేవుని యొక్క విశ్రాంతిలో ఆదాముకి మొదటి దినం. కనుక మన జీవితాలు కూడా ఆ విశ్రాంతిలోనే మొదలు కావాలి. దేవుడు పని చేసే ముందు, విశ్రాంతి తీసుకునే ముందు పని చేస్తాడు. కానీ మానవునికి దేవుని విధించిన విధేయతనగా మన విశ్రాంతిలో నుండి తర్వాత పనికి మనం వెళ్ళాలి. మనం మొట్టమొదటిగా దేవుని యొక్క విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యాన్ని మనం చేయగలం. ఇక్కడ ఆపితే బాగుంటుందని భావిస్తున్నాను. ఆదికాండంలో మానవుని సృష్టి విశ్రాంతి
తో జీవనం ప్రారంభమైంది. సువార్తలో మనం చూస్తాం, నూతన నిబంధనలో మనం చూస్తే విమోచన కార్యం, రక్షణ కార్యం అంతా కూడా ఆయన చేసి ముగించిన తర్వాత అక్కడి నుండి మన విశ్వాస జీవితం మొదలవుతుంది. యోహాను సువార్త చూస్తాం, ప్రభు అంటాడు సమాప్తమైనది. దానికి ముందు యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూస్తే నా తండ్రి పనిచేస్తున్నాడు, నేను పనిచేస్తున్నాను అని చెప్పి అక్కడ ముఖ్యంగా మీరు సువార్తను జాగ్రత్తగా చదివితే ప్రభు ఎక్కువగా ఆయన విశ్రాంతి దినానికి వ్యతిరేకంగా చాలా మాట్లాడాడు. ఆయన ఆ సబ్బాతుకు చాలా వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆయన కావాలని చెప్పి చాలా సందర్భాల్లో అద్భుతాలన్నీ కూడా ఆ రోజే చేసేవాడు ఆయన. దాంతో పరిసయ్యులు సద్దుకులు కోపం వచ్చి మిగతా రోజులు లేవా, మిగతా రోజులు రావచ్చు కదా మీరు, ఇప్పుడు ఎందుకు వచ్చారు అని గొప్ప కోపం వచ్చేసింది వాళ్ళకి. కానీ ప్రభు కావాలని ఆ రోజే చేసేవాడు. కనుక దాని గురించి మాట్లాడుతూ ప్రభు అన్నాడు నా తండ్రి పని చేస్తాడు, నేను పని చేస్తున్నాను అని చెప్పి తర్వాత ఆఖరిలో ముగింపులో సమాప్తమైనది, అయిపోయింది. ఇంక అక్కడి నుంచి ఆయన చేయవలసిన పని ఇంకేమీ కూడా సంపూర్తి చేశాడు. ఆయన కూర్చొని చేసి ఆయన ముగించి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. కూర్చోమనే ఆజ్ఞ కాదు, కానీ ఆయన చెబుతున్న మాట ఎదురుగా మన స్థితి అది. మనం దేవుని సన్నిధిలో కూర్చున్న స్థితి మనం చూడవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. దీని గురించి మీరు ఇంకా ఆలోచించడానికి ప్రార్థన చేయండి, వారం చదవడండి, ఆలోచించండి ఆ విశ్రాంతి గురించి, ఆ కూర్చోవడానికి గురించి. యోహాను సువార్తను చూస్తాం, తీగ ద్రాక్షవల్లిలో నిల్చుండు, నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు. ఇంకా రోమపత్రికలో కొన్ని మాటలు ప్రభు మనం చెబుతున్నవి. కొలస్సీ పత్రికలో మనం చూస్తే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం అంతా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇవన్నీ మీరు చదివితే కొంత అవగాహన మీకు కలుగుతుంది. అలాగే తప్పిపోయిన కుమారుడు యొక్క కథ, అటు తండ్రి యొక్క మనస్సు, తండ్రి యొక్క కార్యం మనకు అర్థమవుతుంది. అది ఇది మధ్యలో ముగిస్తూ ఉన్నాను, కానీ ఇంతవరకైనా మీరు సంపూర్తిగా లేదా ఇంతవరకు గ్రహించి దాని విషయం మీద వేరే అపార్థాలు వెళ్లకుండా ఉండాలని ఆశిస్తున్నాను. అలాంటి మనం ఏం చేయనక్కర్లేదు కదా, ప్రార్థన చేయనక్కర్లేదు, గుడికి వెళ్ళక్కర్లేదు, అలా పెడసరంగా వెళ్ళిపోకండి. నా ప్రసంగం పూర్తి కాలేదు, తర్వాత కూర్చోడానికి వచ్చాం, ఆ తర్వాత నడవడం ఉంది, ఆ తర్వాత నిలబడడం ఉంది. కానీ అయిన తర్వాత అప్పుడు నిర్ణయానికి రండి. మనం చాలా తొందరగా నిర్ణయానికి వచ్చేస్తాం, చాలా తొందరగా. అదే భాస్కర్ చెప్పారు కదా అని చెప్పితే మనం ఇంకేం చేయాలి, మనం చర్చికి వెళ్ళక్కర్లేదు, మనం ఏం చేయనక్కర్లేదు, ఉపవాసం ఉండక్కర్లేదు, ప్రార్థన చేయనక్కర్లేదు. ఎంతమంది నిర్ణయాలకు వచ్చేసారు? ఎవరితో మాట్లాడుతున్నాను నేను? ప్రభువులో మనం ఉన్న స్థానం, మనం వెళ్ళి కూర్చోవలసిన పని కూడా లేదు. ఆయనే కూర్చొని పెట్టాడు. మనం గ్రహించవలసింది ఆయన మనల్ని కూర్చొని పెట్టాడు. ఆ స్థితిలో నుండి మనం వెళ్ళాలి, ముందుకు సాగుతామని చెప్పి మనవి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మీకు మనందరికీ స్పష్టత ప్రభు అనుగ్రహించును గాక.